నీలిమా 22 F F అయ్యో ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్ అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్, చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్, ప్లీజ్. యా అమ్మయ్యా మెట్టులు లేవు. అప్పర్ బెర్త్, హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదిగోరా, చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబరీ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్య బాబోయ్, ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు, సూపులతో రేపులేడు. Listen to what I have to say, no? ఏంట్రా? మహి చెప్తా మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలా నన్ను లాగేశారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావా మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు, మనం సాధన మొదలెడదామా? మీకు మీరే, మాకు మేమే. ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్, యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్ళేదాకా గొంతు ఎత్తావో వీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పళ్ళు పనిస్తున్నావు? బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి, నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త ఎక్కలేను. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది. ఏంట్రా ప్రకృతిని చూస్తున్నావా? అసలు ఈ డైరీ ఎవడ కనిపెట్టాడు? కనిపెడితే కనిపెట్టాడు. ఆ పిల్ల ఎందుకు కొనిపెట్టింది? కొనిపెడితే కొనిపెట్టింది. ఇందులో నీ తలరాత ఎందుకు రాసి పెట్టింది? ఏమైందిరా? ఇప్పుడే ఈ డైరీలో 2వ పేజీ చదివాను. ఏ రాసింది? తనకు కాబోయే భర్త 5-6 భాషలు అనర్గళంగా మాట్లాడాలట. 5-6 భాషలే? అవును బాసు. పాపం నీకు తెలుగే సరిగ్గా రాదు, 5-6 లాంగ్వేజ్లు ఎలా మాట్లాడతావు? హలో, మనలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందనే 30 రోజుల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ పుస్తకాలు రాసి పెట్టింది. అవి ఎక్కడ దొరికితే తెలుసుకుని అర్జెంటుగా కొట్టుకొచ్చే. टाइम क्या हुआ भाई साहब? 11 बजे. हेलो सर. शुक्रिया. हाय, हाउ आर यू? ఫైన్. ఏంటి ఇలా వచ్చారు? వెల్ ఎడ్యుకేటెడ్ కదండి, కొరియా భాషలో కొత్తగా పోయిటరీ బుక్స్ వస్తే కొందామని వచ్చాను. என்ன தம்பி நல்ல இருக்கியா? எப்படி இருக்கீங்க கருணாநிதி? எப்போ வந்தீங்க சென்னை இருந்து? நேத்துதா. என்ன அன்னி சென்னை வரதில்லையா? చెన్నై వరదల కంటే ఆంధ్ర వరదలు దా ఎక్కువ. ఆమా జయలలితమ్మ సౌఖ్యమా? ఇక్కడ దాకానే చదివా. సరే సరే సరే, నా పోయిట్ వారా. పోయిట్ వాంగ. నా వారే అమ్మా. మీకు తమిళ్ వచ్చా? విపరీతంగా వచ్చండి. కావాలంటే కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుని కూడా మాట్లాడేస్తాను, రండి.
మీరు షాపింగ్ రెగ్యులర్ గా వస్తారా? లేదండి, సాటర్డే సండేస్ లో ఎప్పుడన్నా ఇలా వస్తూ. ಹಲೋ ಪರಶುರಾಮ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హలో బంగారప్ప, నిన్ను ಚೆನ್ನಾಗಿದ್ರಾ? ಬಹಳ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? ಆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅಲ್ಲಮೆಟ್ಟಿ ಕಾವೇರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತಾಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡು. ಓಕೆ ಓಕೆ ಹೋಗಿ ಬರ್ತೀನಿ. ನೀ ಏತಾ? ఆ, ఆ, ఓ సారీ వైఫా? ఏం లేదండి, నా గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నాడు. బై ది బై, మీరు కన్నడ వాళ్ళా? పక్కా తెలుగుండి. కన్నడం అంత బాగా మాట్లాడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో బాంబే వెళ్తూ బెంగళూరు స్టేషన్ లో 10 నిమిషాలు ఆగా. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ విని ఏదో నేర్చుకున్నా. 10 నిమిషాల్లో కన్నడ భాష నేర్చుకున్నారా? అంటే 100% కాదులేండి, ఏదో 99%. యు ఆర్ సో గ్రేట్. థ్యాంక్ యూ. బై ది బై, మీకు ఇంకేం భాషలు వచ్చు? నెక్స్ట్ మలయాళం అనుకుంటా అండి. అనుకుంటా ఏంటండి? అంటే మలయాళం కూడా వచ్చాను పోయి హలో మలయాళం అలా అనేసాను అన్నమాట. ఎంత గురువాయూరప్పనే నీంద దర్శనం ఎంత భాగ్యం. ఎంత కుట్టి చేతన్నాయర్ ఇత్తన్నాళ్ళు ఎవడ పోయి సఖీల పడు డబ్బింగ్ కా కొట్టాయం పోయి. ఓహో, చిచి, షకీలా సినిమాలేంటి? కాస్త మంచి సినిమాలు డబ్బింగ్ చేయండి. ఆ, మీకు మలయాళం వచ్చా? అయ్యో, ఏదో షకీలా డబ్బింగ్ ఆహా. అంటే దాని సార్. మేడం ఎంత సొల్లు. ఒక సట్టాయం వీధిలో మేకల కొట్టాయం. ఓ. షకీలా కుట్టి నీ పోయికో. మళ్ళీ రావద్దా? ఆ, 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 మళ్ళీ రావద్దంటే మలయాళం వెళ్ళొస్తానని. పోయికో పోయికో. Thank you, రావద్దు thank you. రావద్దు. ఈ మలయాళం ఎలా నేర్చుకున్నారు? మాల వేసుకుని అయ్యప్ప స్వామి దర్శనంకి వెళ్తుంటే ఓ మలయాళ భక్తుడు తగిలాడు. వాడికి మన తెలుగు నేర్పించి నేను మలయాళం నేర్చుకున్నా. అసలు మీకు ఎన్ని భాషలు వచ్చు? ఎన్నండి 10-12 వచ్చు. మిమ్మల్ని చూస్తుంటే ఒక 100 నోటుని చూస్తున్నట్టుందండి. అదేంటి? ఇండియాలో ఉన్న భాషలన్నీ దాని మీదే ఉంటాయి ఓ కదండి. ఐ సీ. ఎనీవే, మీతో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. See you. బస్సులు ఎప్పుడు లేట్ అయినాయా? ఏంటయ్యా నువ్వు లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్యి బాబాయ్, ఇదిగా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడని మెడలో బోర్డు వేసుకున్నంత మాత్రాన నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే, అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడు పెట్టరా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్యి బాబాయ్, అంటే నేను తెలివి తక్కువనా? నమస్తే జీ. నమస్తే అన్నా. నమస్తే 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 क्या भैया अच्छा है? अच्छा है, अच्छा है. क्या इधर है? 1వ నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నానన్నా. నేను 2వ నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ. 1వ నెంబర్ బస్సులు ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయన్న. కానీ బస్సులో జనం కిటకిటకిటలాడుతున్నారు. కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళమా అన్నా? లేదన్నా, చాలా తెలియగలవాడి. నేను కూడా అంతే. మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్నా బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా. అసలు నువ్వు వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో. బస్సు ఉన్నప్పుడు మళ్ళాంటి తెలియగలవాళ్ళు ఉపయోగించుకోరు కదా. కరెక్ట్ కరెక్ట్, చాలా బాగా చెప్పావన్నా. అన్నా, నీకంటే నేను తెలివైనవాడిని, నాకంటే నువ్వు తెలివైనవాడి. మన ఇద్దరికంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడలేదు. అన్నా నేను అంతే అన్నా. నీకు సీక్రెట్ చెప్తానన్నా. చెప్పు. మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు ఒక టికెటే ఉంటారు కదా. మళ్ళాగా తెలియగల వాళ్ళు 2 టికెట్లు కొనాలి. టికెట్లా? ఎందుకన్నా? ఎందుకంటావేటన్నా, బస్సులో దొంగలు ఉంటారు. ఒక టికెట్ కొట్టేశారు ఇంకో ఇంకో టికెట్ ఉంటది కదా. ఓ కరెక్ట్, బాలే చెప్పాడు, బాలే చెప్పా, బాలే చెప్పా. ఆడు మీలాగే తెలివైనడయ్యి 2 కొట్టేస్తే. ఓరే పిచ్చోడా, మేమేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? ఆడు 2 కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో. అన్నా అదిగో బస్ వస్తుంది. అన్నావు ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్నా. నాకు 1వ నెంబర్ కావాలి, నీకు 2వ నెంబర్ కావాలి. 2 కలిపి ఒకే దాంట్లో పంపించారన్నా. చలో బస్ ఎక్కుదాం. చల్ మేరే భాయ్, అదిగో రే భాయ్. ఏం తెలివైన వాళ్ళు అంటారేంటి? मैडम झांसी लक्ष्मी का घर यही है? यस ऑफ कोर्स. दिस इज मिस्टर बालाजी, मैडम्स हस्बैंड, and these 2 are the children. मैडम రావడానికి ఇంకా టైం పడుతుంది. तुम जाओ and wait. जाओ. హలో నమస్కారం అండి. హలో హలో కమ్ ఇన్. వెల్కమ్ చిల్డ్రన్. ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి. రండి కమాన్. ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మైండ్ ఉన్నవాళ్ళు.
నేను మా ఆవిడ్ని వెళ్ళు పని చెయ్యి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను, మీరు అలా టపిమని రా పని చెయ్యి అని ఛాన్స్ ఇచ్చారు. వండర్ఫుల్. అందపూ లేదండి, ఫ్యాంటాస్టిక్. నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మంచులే, మగాళ్ళతో సమానంగా. సారీ రాలేనండి, ఖాళీ ఉండదు. యు నో హౌ బిజీ ఐఎమ్. సారీ ఏమనుకోకండి. నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి, మీ ఆడవాళ్ళు మనుషులే, వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు, టాలెంట్ పొగచూరిపోకూడదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి. ఇక నేనంటారా, పెదవది సెలవులు మురిగిపోతున్నాయి. నాకా కళలంటే ప్రాణం. యు ఆర్ రైట్. కళలు, డ్రీమ్స్ అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను. దాంతో కళలు కాదండి గోపాల్ గారు, కళలు, ఫైన్ ఆర్ట్స్. నన్ను గాలు అలకు జాంచి నువ్వు అన్నావు, నాకు అదో తృప్తి. అదన్నమాట. డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగు, రైటింగు, యాక్టింగు లాంటి కళాపోసనంటే ఎంతో తృప్తి. కుకింగ్ అంటే మహా సరదా. నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి. నాకు కూడా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి. అరే నాకు కూడా సేమ్. ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు. మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి? ఈ బేసిక్లు ఎలవెన్స్లు చేరి. ఫర్ ఎగ్జాంపుల్ మన చివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి. వచ్చేస్తున్నా. సారీ గోపాల్, లేట్ అయింది, పద. లేట్ ఏమి ఝాన్సీ, నీలాంటి జీనియస్ ఎంత లేట్ గా వచ్చినా ఫస్టే. కమాన్ వస్తానండి, డోంట్ వరీ, హి ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. సాయంకాలం వచ్చేస్తా కదమ్మా. వస్తానండి. డోంట్ వరీ, దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. వస్తాను. యూ సిల్లీ మదర్. పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా? చిల్డ్రన్ గోయిన్. చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. రాజ్యాంగబద్ధున్నై ఉంటానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. అమ్మయ్యా, అయిపోయాను రా. చిన్నప్పుడు ఎప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంత అవ్వాలనుకున్నా, అయిపోయా. గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా? షేక్ హ్యాండ్ ఏమిట్రా, ఫోటో కూడా తీయించుకున్నా. పుస్తకంలో సంతకం పెట్టారా? అది ఇంపార్టెంట్. లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబొడ్డు తూచని తోసేస్తారు. తెలుగులో నా బారు సంతకం పెట్టా, చెరిపినా చెరిగిపోదు. ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు? పాత మొహాలన్నీ, కొత్త ఫేసులు ఎన్ని? పాత మొహాలా? ఛే! వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా. కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా. ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే, మొన్నెక్కిన 9 మందితో సహా. ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్ళే, నా ఏరియా వాళ్ళే. మరి మాకేంటి? మాకేంటంటే మినిస్ట్రీలు. నువ్వు హోమ్, నీ పక్కోడు రెవెన్యూ. కుమ్ముకుంట్రా. మరి నాకో ఏం కావాలరా? సార్, పంచకట్టిన కానించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను. ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్, 10 కోట్లు కుమ్ముకుంటాను. అట్ట కాదు గానీ హుడా చైర్మన్ అన్యాయం సార్, నాకు మినిస్ట్రీ ఇస్తాన్నారు కదా. ఎమ్మెల్యేలకు రా. సార్, 25 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్. ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ వెంకట బాబుకి సేవ చేసుకోరా. నాకు మినిస్ట్రీ కావాలి. ఆ పత ఆడికి మినిస్టర్ అయి. అదే రైటు. అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగ్గొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్. ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు వీడికి పక్కలేసా? వస్తున్నాను. ఎక్కడికేంటి ముస్తాబా బయలుదేరావు? మా పుట్టింటికి. పుట్టింటికా? సచ్చిన అత్తారిల్లు నువ్వు పుట్టింటికి వెళ్తున్నావా? పుట్టిల్లు అంటే నా పుట్టిల్లు కదయ్యా, మా నాన్న అత్తోరిల్లు. అక్కడ నేను పుట్టాను అనమాట. గత 40 సంవత్సరాలుగా మా నాన్న సంపాదించిన వస్తువులన్నిటికీ వస్తు పూజ చేస్తున్నాడు అనమాట. నేను వెళ్ళాలి కదా, లేకపోతే ఫీల్ అవుతాడు. పైగా మా నాన్న ఆశీర్వాదం కూడా నాకు కావాలి. వెళ్దాం కదా. సరే, కేసరికి వెళ్ళాలంటే 50 రూపాయలు అవుద్ది. నాకు తెలుసు కదా, 50 రూపాయలు అవ్వకుండా ఎలా ఉంటుంది రా, దూరం కదా. నీ దగ్గర 50 ఉందా? ఉంది. ఇలా ఇచ్చే. ఈ 50 నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికైనా 50, ఈ 2 50లు 100 కలిపి మా బామ్మర్ దగ్గర తీసుకో. వాహనాలకి స్టెప్ టైర్ పెట్టినట్టుగా ఈ ఫుల్ బాటిల్ కింద క్వార్టర్ బాటిల్ అంటించచ్చు కదా.
బోనస్ ఇచ్చినట్టు ఉంటుంది, బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. బహుశా దీన్ని కనిపెట్టినోడికి మందు అలవాటు ఉండదు, అందుకే ఈ ఐడియా రాలేదు. నోట్ నుంచి మాట వచ్చిందో లేదో కళ్ళ ముందు టంగున బాటిల్ వచ్చేసింది. ఇది కళా నిజమా? కొట్టిపోయిన గేదెని ఎంత పెట్టినా పాలు రావు మావా. ఆడి గేదె లాంటి పీటర్ స్కాచ్ వేసాయి. సాయంకాలం అయ్యేసరికి సారాకి దిక్కులో ఉండి నా కళ్ళ ముందు స్కాచ్ పెడుతున్నావు అంటే నీ బ్రెయిన్ లో ఏదో సదరంగం ఉండే ఉంటుందిరా. బయట తీసి ఏం లేదు మావా, ఓ కోటేశ్వరుడు మన వంశీకి తన మనవరాలు ఇచ్చి పెళ్లి చేస్తాడు. కోటీశ్వరుడు తన మనవరాల్ని నా కొడుకు అంటే శ్రీ 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 శ్రీనివాసరావు గారి గొప్పతనం తెలుసుకుని నా కొడుక్కి తన మనరాలను ఇస్తాను. ఇందులో నేను ఒప్పుకోవడం ఏముంటుందా? ఓకే, నువ్వు ఒప్పుకోవాల్సిన పెళ్లికి కాదు, మరి ఓ నెల మందు మానేయాలి. చివరిగా గంట సేపు మందు లేకపోతే షాపిల్లో గిల్ల 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 కొట్టుకునేవాడిని మంతుడేసి మందు మానేలా. ఇద్దరిగా పని కాదులేనా? ఊరినే మానక్కర్లేదు, ఓ నెల రోజుల పాటు నేను చెప్పిన విన్నావు అనుకో, జీవితాంతో ఫ్రీగా మందు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. అది అగ్రిమెంట్. అగ్రిమెంట్ బాగానే ఉంది కానీ నేను మందు మానేయడానికి మా వాడు మ్యారేజ్ కి లింక్ ఏంట్రా? ఆ కోటేశ్వరుడు ఓ నెల రోజుల పాటు మన ఇంట్లో ఉండి మన ఫ్యామిలీ మొత్తం పూర్తిగా నస్తేనే ఆ పిల్లని పెళ్లి చేస్తాడు. మరి ఇందులో టెన్షన్ ఉందా? ఆ మంత్ డేస్ ఆయన ఇంట్లో ఉంటాడు, నేను బార్ లో ఉంటాను. లేదు నాన్న, నువ్వు ఇంట్లోనే ఉండి ఒక నెల రోజుల పాటు మంచి తండ్రిగా నటించాలి. నటించడం ఏంటరా? నువ్వన్నా తాగొచ్చావా? నేను నీ తండ్రినే కదరా. లక్ష్మి దరిద్రపు గోడ, తాగిన అరుస్తావు, తాకపోయినా అరుస్తావు. సమస్య అంటది. నా మీరు ఒట్టే చెప్పవే, ఈడు నాకు పుట్టిన బిడ్డేనా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత మాట అన్నావు. నువ్వు తాగినా భరించాను, తిండినా భరించాను, ఇప్పుడు నా పాతివ్రత్యాన్ని శంకిస్తావా? నేనే గనక పతివ్రతనైతే నా కళ్ళ ముందే నువ్వు భస్మమవుతావు. నీకంటే డేలక్స్ పతివ్రతలో నేను మందులో ఉన్నప్పుడు చప్పిస్తే ఏమీ కాల. అత్రాలు ఒక ఆర్డినరీ పతివ్రతమే. నీ శాపనార్థంలో నేను చెయ్యవు. సారీ. అబ్బబ్బబ్బా, ఏంటన్నా ప్రమాణం చేయండి. చూడు సుందరి, ఆ దేవుడి మీద, ఈ హారతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ ప్రపంచంలో నీతో తప్ప వేరే ఆడదాంతో గాని ఆ లతతో గాని నాకు ఎటువంటి సంబంధం లేదు సుందరి. చూసావా, గంట కూడా మోగింది. గంట మోగుతూనే ఉంటుంది బాబు, మోగించిన వాడిని చూడండి. నువ్వా? అవును, నువ్వు? నేనే. లత నిన్ను రమ్మంటుంది. ఎవరయ్యా నువ్వు? ఆ లతకి నన్ను రమ్మంటాం తప్ప వేరే పని లేదా? అదే, ఇలాంటి జోకులేసే లతని కవ్వించావు, మురిపించావు, ప్రేమలో మైమరిపించావు. ఇలాగే గుళ్ళ చుట్టూ తిప్పావు, పూజార్ల మీద పూజార్ల పిల్లకల మీద ఒట్లేసి చెప్పావు. ఇప్పుడు లతే తెలియదంటావు. గుళ్ళో దేవతనే దేవత కాదనే భక్తుడు ఉంటాడా? ఫిలాసఫీ నువ్వును. ఇంతవరకు ఆ లత ఎవరో నేను చూడను కూడా లేదు. లతని చూడలేదా? ఈ ఫోటో చూసి చెప్పు. చూడని అవసరం లేదు. సుందరి, నిజం సుందరి, ఆ భగవంతుడి సాక్షిగా లత ఎవరో నాకు తెలియదు సుందరి, నాకేం తెలియదు సుందరి. ఎందుకు తెలుస్తుంది? మిసమిసలాడే ఈ పిల్ల మెళ్ళలో పసపస తాళి కట్టావు. రోజుకో కసకస కావాలే నీకు. ఇది గుడి కాబట్టి బతికిపోయావు, ఇదే సెంటర్ అయితే నిన్ను చంపేసేవాడిని. అతను ఎందుకంటే చంపుతారు, నన్ను చంపేయండి. సుందరి, నా మాట రావయ్యా. సుందరి, 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 లత పిలుస్తుందయ్యా. కొట్టా సరే, లత పిలుస్తుంది. లత పిలుస్తుందయ్యా. సుందరి, సుందరి, నా మాట విను సుందరి. సుందరి, లతకు అన్యాయం చేయద్దయ్యా. నా మాట వినవయ్యా, నీకు పుణ్యం ఉంటుందయ్యా. లతకు అన్యాయం చేయొద్దు ప్లీజ్. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు? నా మాటను రావయ్యా, రావయ్యా ప్లీజ్. సుందరి, ఎవరైనా పాస్ అయితే ఎగిరి కనిపిస్తారు, నువ్వు ఫెయిల్ అయితే ఏమిటి ఆనందం? ఫెయిల్ అయితేనేగా పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. అంటే ఓ సిమ్మొద్దు, పాస్ అయి మీరేం చేస్తారే? ఎంఎస్సి, తర్వాత ఎంఈడి, ఆ తర్వాత పిహెచ్డి, దాని తర్వాత పెళ్లి సంసారం. అంటే ఆ సంసారం చేయడం కోసం ఎంఎస్సి, ఎంఈడి, పిహెచ్డిల పేరుతో 10 ఏళ్ల పరువాన్ని, 3650 రాత్రుల రొమాన్స్ ని వేస్ట్ చేసుకుంటారా? అయ్యో కర్మ కర్మ. కాస్త నోరు మూసుకుంటావా?
మనకి భగవంతుడు దీన్నిచ్చింది కేవలం తినడానికే కాదు కండానికి కూడా. ఆహా ఏం చెప్పావే? ఇంకా చెప్తా విను. 3 ముళ్ళు పడి 3 రాత్రులు అయ్యి 3వ నెల అనిపించుకుంటే గాని ఓ ఆడదాని జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. తల్లి వాత్సాయని నీకో దండం, మమ్మల్ని మాత్రం చెడగొట్టకు తల్లి. నేను చెడగొడుతున్నానా? మీరు బాగా చదివి బామ్మలా తయారయ్యాక పెళ్లి చేసుకోండి. నేను మాత్రం ఫెయిలైన శుభవార్త మా నాన్న చెవిని పడేస్తే మా నాన్న నాకు మ్యారేజ్ చేసి పెడతాడు. నేను ఆయనకు ఒక మనవణ్ణి కనిపెడతా. వెళ్ళొస్తా, వస్తా. క్రేజీ గర్ల్. Gabba gabba hot, beep beep beep, da 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 low.